రికార్డింగ్ నెంబర్ 209. భాగవతం చదువుకుంటూ ఉన్నాము. 4th చాప్టర్ 2nd పార్ట్లో 751 పద్యం దగ్గర నుంచి చదువుకుంటున్నాము. నీవు ధర్ముని వెదకుచున్న హ్రీ అను ఆమెవా, ఇంద్రుని వెదకుచున్న అంబికవా, బ్రహ్మను వెదుకుచున్న భారతివా, భక్తితో నారాయణుని గోరి వెదకుచున్న ఇందిరవా. జీవుడు మంత్రశక్తితో మాత్రమే జీవించగలడు. ఆ శక్తి త్రిమూర్తుల భార్యల సమాహార రూపము మరియు సకల పదార్థ జీవధర్మములకు అధిపతియగు ధర్ముని భార్యయగు హ్రీ రూపము కూడా. హ్రీ అనగా లజ్జ. లజ్జ, సౌకుమార్యము మున్నగు అర్థములు గలవు. పూర్వము చతుర్ముఖ బ్రహ్మ నుండి దిగి వచ్చిన మనువు సృష్టియందు ధర్ముడును హ్రీదేవియు దంపతులుగా చెప్పబడిరి. నీ పాదములను వెన్నాడగోరిన వాడెవడైనను సకల కామములు తీరిన సరసుడగును. రూపము లేక దేహము మనస్సునకు ఆధారము, కోరికలు తీరుటకు సాధనము. అట్టివాని నెవనిని నీవు వెదకుచున్నావు? నీ చేతియందు అలంకరింపబడిన తమ్మి మొగ్గ ఎచ్చట పడిపోయెనో నాకెరింగింపుము అనగా నీవు పద్మమును హస్తమున ధరించిన లక్ష్మీదేవి వలె ఉంటివని చతురోక్తి. మరియు పద్మము తుమ్మెదను ఆకర్షించును. ఈ ఆకర్షణ సంసారబంధ కారణమగు మాధుర్యమునకు యోగ సాధనమునందు అవలంబించు నాద బ్రహ్మోపాసనమునకును సంకేతము. నీ రూపము ఇహపర సౌఖ్య సాధకమని సూచన. నీవు భూమిపై పాదములుంచి నడచుచుంటివి గనుక హ్రీమూర్తివి గాని, పార్వతివి గాని, సరస్వతివి గాని, లక్ష్మివి గాని కాదని నేను గ్రహించి తిని. పై చెప్పిన దేవతామూర్తులకు భౌతిక దేహములుండవు. భూమిపై నడుచుట పొసగదు. వారందరి సమాహార రూపమే భౌతిక దేహము అని అర్థము. నేను విశేషములైన ఉత్తమ కర్మలాచరించిన వాడను. ఈ పురము నా చేత పరిపాలింపబడుగాక. పూర్వకర్మల ఫలితమే జీవునకేర్పడు దేహము. దానిని పురముగా స్వీకరించి పురుషుడై జీవుడు తన జీవితము అను పరిపాలనము నేర్పరచుకొనును. విష్ణుమూర్తి భుజములచే పరిపాలింపబడి ఉత్తమ స్థితిలో వైకుంఠపురము సౌందర్యమునకు స్థానమగుచున్నది. అందు లక్ష్మీదేవి నివసించుట వలననే దానికంతటి శోభ. అట్లే నా బాహుబలమున పరిపాలింపబడు నీ పురమున నీవు నివసించి అలంకరింపుము. నారాయణునకు వైకుంఠమెట్టిదో జీవునకు దేహమట్టిది. నారాయణునకు లక్ష్మి ఎట్టిదో పురుషునకు స్త్రీ అట్టిది. నేను నీ కడగంటి చూపులకు హృదయమున మోహపడితిని. మోహమునకు స్థానము హృదయమున ఏర్పడును. నిమిత్త కారణము స్త్రీగా వెలుపల ఉండును. సిగ్గుతో కూడిన మధుర భావములు, మందహాసములు, విభ్రమములు నీ కనుబొమల నుండి వెలువడుచుండగా మన్మధుడు నాయందు సర్వశక్తిమంతుడై నన్ను విడువక పీడించుచున్నాడు. చురుకైన నీ చూపులతో, వినమధురములైన చక్కని మృదు వాక్యములతో, సొంపుగా వ్రేలాడుచున్న కురులతో కూడిన వాలుజడతో శోభిల్లుచున్న నీ ముఖమెత్తి ఒక్కమారు పలుకుము. సిగ్గు చెందనేలా అని ఇట్లు పురంజనుడు ధీరతను కోల్పోయి పలుకగా ఆమె అతని వీరలక్షణమునకు మోహపడినదై చిరునవ్వుతో ఇట్లనెను. ఓ మహాపురుష, నాకు గాని నీకు గాని పేరేమి అని, తల్లిదండ్రులెవరని, ఏ కులమని ప్రశ్నలు నాకింతవరకు కలుగలేదు. నేనేమియూ ఎరుగను. ఈ పురమున ఉంటినని మాత్రము నేను ఎరుగుదును. దీనిని నిర్మించిన పురుషుని కూడా ఎరుగను. దేహము దేవుని ఆజ్ఞచే బ్రహ్మ సృష్టిగా దేవతలు అనబడు ప్రజ్ఞలచే వారి శక్తులచే నిర్మింపబడును. దానికి తల్లిదండ్రులు కేవలము నిమిత్త మాత్రులు. వారి దేహములు కూడా అట్లేర్పడినవే. పేర్లు, కులములు మొదలగునవి కూడా ఇట్లే తెలియకుండా ఏర్పడినవి. మరియు పురమును ధరించిన పురుషుడైన జీవుడు కాక పురమును ప్రసాదించిన దేవుడు అంతర్యామిగా ఉండును. కనుక వానిని తెలియుట సాధ్యము కాదు. తెలియుట అహంకారమను ప్రజ్ఞ చేతనే గదా. ఈ ప్రజ్ఞ జీవునియందు ఏర్పడినది కనుక దీనికి జీవుడు బోధపడడు. వీరు నా సఖులు, ఈ కన్యలు నా చెలికత్తెలు.
ఈ ముసలిపాము నేను నిద్రించుచున్నప్పుడు తాను ధీరుడై మేలుకొని ఉండి ఈ పురమును పాలించుచుండును. బుద్ధి తన పరివారమైన మనస్సుతో ఇంద్రియములతో నిద్రించును. అప్పుడు కూడా శరీరము అను పురమును పంచప్రాణముల ప్రవృత్తులతో ప్రాణముల సర్పము కాపాడుచుండును. జీవుడు నిద్రించినప్పుడు కూడా శ్వాస, రక్త ప్రసారము, జీర్ణశక్తి మొదలగు ప్రవృత్తులు పనిచేయుచునే ఉండును. జీవుని అస్తిత్వము మేలుకొని ఉన్నప్పుడు మాత్రమే పనిచేయుచుండును. మనస్సు మొదలగు వానిపై ఆధారపడినది కాదనియు ప్రాణముపై ఆధారపడినదనియు అర్థము. నీవు మనుష్యులకు నాయకుడవు. నా భాగ్యవశమున ఇచ్చటికి వచ్చితివి. నీకు ఇప్పుడు శుభము కలుగును. నీవిచ్చటికి వచ్చి ఉండుటకిష్టపడితివి కనుక ఇంద్రియముల సమూహముచే గొప్పగా అనుభవింపదగిన కోరికలన్నిటినీ చక్కగా సంపాదించుకొనగలుగుదువు. పుణ్యాత్ముడవై ఈ 9 ద్వారములతో కూడిన నా పురమును నీవు స్వీకరించి ఏలుకొనుము. నీకన్నా మరి ఒకడు దీనికి రాజు కాదగిన వాడెవడు? ఇందు నేను నీకు సమస్త కామములను సమకూర్చి పెట్టెదను. 100 సంవత్సరములిందుండుము. నీకన్నా నాకు ప్రియులెవరు? మానవుని దేహమునకు వీలుపడు ఆయుర్దాయము సుమారు 100 సంవత్సరములు. బుద్ధికి జీవుని కన్నా ప్రియుడెవడు? పురుషుడనగా స్త్రీ పురుష సౌఖ్యము తెలిసినవాడు, పండితుడు, ఇహపర లోకముల విమర్శనము కలవాడై ఉండవలెను. నీ యంది లక్షణములున్నవి. ఇవి లేనివాడు పశువు వంటివాడు. నిన్ను వదిలి మరి ఒకనిని అట్టివాని నేలవరింతును. గృహస్థాశ్రమము ఉత్తమమైనది. దాని యందే ధర్మము, అర్థము, కామము, మోక్షము సాధించుకొనుటకు వీలగును. దానియందే సంతతి కలుగుట, ఆనందపడుట, పేరు ప్రతిష్టలు పొందుట మొదలగు ముద్దు ముచ్చటలుండును. ఇవి సన్యసించిన వారికి లభ్యము కావు. దేహము ధరించుటకిష్టపడని వారికి లభ్యము కావు అని అర్థము. ప్రవృత్తి లేనిదే దేహము లేదు. గృహస్థాశ్రమము అంగీకరింపనిదే ప్రవృత్తి లేదు. రజస్సు, తమస్సు అను గుణములను పోగొట్టుకొని సత్వగుణముతో పుణ్యలోకములను సాధించుకొనుట గృహస్థాశ్రమ సాధన వలననే కలుగును. భూలోకమున భౌతిక దేహమున జన్మించి గృహస్థాశ్రమ స్వీకరణము చేయుట వలననే దేవతలకు, పితృదేవతలకు, పంచభూతములకు, ఇతర జీవులకు నరజన్మము క్షేమము కలిగించుచున్నది. నీవు దానబుద్ధి గలవాడవు, వీరులలో పేరు పొందిన వాడవు, చూచుటకు అందమైన వాడవు, సహజముగా సిద్ధించిన యవ్వనము గలవాడవు. యవ్వన వయస్సునకై ఏ సాధనము చేయనక్కరలేదు, కాలక్రమమున సిద్ధించును. పాము పడగవలే అందమై బలిష్టములైన భుజములతో నొప్పు నీ వంటి వానిని వరింపక నా వంటి కన్య ఎట్లుండును? కరుణారసముతో సంపూర్ణములైన చూపులు మెరయగా దీనజనుల భయమును హరించుచు సర్వలోకముల యందును చెరింపుము. కరుణ, భూతదయ, దానబుద్ధి, ధైర్యము, దీనులకు అభయమిచ్చుటాను లక్షణములతో నరుడు భౌతిక దేహమున ఉండియే సర్వలోకముల సౌఖ్యములు అనుభవించును. ఇట్లు పలికి స్వాగతమిచ్చిన ఆ కన్యను వరించి పురంజనుడు పురమున నిలిచెను. అన్యోన్య ప్రీతితో మహావైభవముతో పురమున ప్రవేశించి అతడు ధన్యుడయ్యను. అతడు నిరంతరము సమస్త సౌఖ్యములను దోలలాడెను. వందిమాగధ జనులు తన కీర్తిని గానము చేయుచుండగా విని ఆనందించెను. అందమైన స్త్రీలచే సేవింపబడుచు రాజులకు తగిన సుఖస్థానములు ఏర్పరచుకొని స్వేచ్ఛా విహారములు చేయుచు ఆ పురమున 100 సంవత్సరములుండెను. ఒకప్పుడు వేసవి కాలము కడు తీవ్రమై లోకమును భయంకరముగా మండించెను. ఆ సమయమున అతడు నదీ తీరమున నివాసమేర్పరచుకొని చిరు తరంగముల గాలులు అనుభవించెను. కాలమెప్పుడునూ ఒకే విధముగా ఉండదనియు, సంవత్సరమున ఋతువుల వలె సుఖదుఖములు తిరిగి వచ్చుచుండుననియు, దేహధారియగు నరుడు యుక్తితో సత్కర్మలను కల్పించుకొని కాల పరిణామ స్థితుల నుండి తప్పించుకొనుటకు చూచుననియు సూచింపబడినది. పురంజనుని పురము అని హెడ్డింగ్ ఉంది ఇక్కడ. ఆ పురము 4 దిక్కుల యందును గల గోపుర ద్వారముల వివరములను వినుము. ఆ పురమునందు మొత్తము 9 ద్వారములున్నవి. అందు
తూర్పు దిక్కున 5 ద్వారములున్నవి. శిరస్సును తూర్పుగను మూలాధారమును పశ్చిమముగను వర్ణించుట వేద ఋషుల సంకేతమే కాక యోగశాస్త్ర జ్యోతిశాస్త్ర సంకేతము కూడా. మొగమునందున్న 2 కన్నులు 2 ముక్కురంధ్రములు నోరు అనబడునవి తూర్పున గల 5 ద్వారములు. ఉత్తర దక్షిణముల యందు 2 ద్వారములున్నవి, ఇవి చెవులు. పశ్చిమమున 2 ద్వారములున్నవి, ఇవి మూత్ర పురీష ద్వారములు. ఈ విధముగా పై దిక్కుగా 7ను దిగువగా 7ను ద్వారములు నిర్మింపబడినవి. వాని యందు వేరువేరుగా జరుగు రాకపోకలను గమనించుటకై ఒక్కొక్క ద్వారాధిపతి ఉన్నాడు. ఒక్కొక్క ఇంద్రియమునకు ఒక్కొక్క అధిపతి అయిన ప్రజ్ఞ ఉన్నది. పురంజనుడా పురమునకు అధిపతి. తూర్పును పై దిక్కనియు పశ్చిమమును క్రింద దిక్కనియు చెప్పుట నరదేహ నిర్మాణముననుసరించి ఏర్పడిన వేదార్థ కవి సమయము. తూర్పు దేవతలకును పశ్చిమము సర్పములకును దక్షిణము పితృదేవతలకు ఉత్తరము మనుష్యులకును దిక్కులనియు ఇవి సూర్యాస్తమయములననుసరించి ఏర్పడుచున్నవనియు వాస్తు విద్యగా యజ్ఞశాల నిర్మాణ విషయమున వేదములందు వర్ణింపబడినది. శతపథ బ్రాహ్మణము తలయందు జ్ఞానేంద్రియములుండును గనుక దేవతలకు స్థానము. తూర్పున సూర్యుడు దయించును కనుక అది మెలకువకు స్థానము. జ్ఞానేంద్రియములు దేహమున మెలకువకు స్థానములు కనుక తలకు తూర్పు దిక్కని సంకేతము వచ్చినది. గర్భకోశము మూత్ర పురీష స్థానములు మన ప్రజ్ఞలతో సంబంధము లేక తమ పనులు తాము చేయును. మరియు ఆహార ప్రవర్తనము స్త్రీ పురుష సుఖము మొదలైన వానియందు జ్ఞానేంద్రియముల ప్రసక్తి మాయమగును గనుక అవి చీకటికి సంబంధించిన స్థానములనియు కన్నములలో జీవించు సర్పములను ప్రజ్ఞలకు స్థానములనియు చెప్పబడినది. సూర్యుడు పశ్చిమమున అస్తమించుట దాని వలన చీకటియు ప్రజ్ఞలకు నిద్రయు సృష్టింపబడును గనుక దేహమున దిగువ స్థానము పశ్చిమముతో పోల్చబడినది. ఈ 9 ద్వారములలో తూర్పున గల ద్వారములు 5టికిని గల విశేషములను వినుము. మన రికార్డింగ్ నంబర్ 209 అయిపోయింది. 751 పద్యం దగ్గర నుంచి 768 పద్యాల వరకు చదువుకున్నాము.